Comrades, how are you all? Welcome to our channel, Shivani channel. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ నాకు తెలిసి అందరు తమిళ చూసేసి ఉంటారు, అర్థమైపోయి ఉంటుంది. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే స్పెషల్ వ్లాగ్ ఏం కాదు, డైలీ రొటీన్గా నేను ఏమేమి యాక్టివిటీస్ చేస్తాను, మా బాబుకి ఏం వండి పెడతాను, మా హస్బెండ్కి ఏం ప్రిపేర్ చేసి పెడతాను అనేది ఇవాళ వ్లాగ్. అయితే ఆల్రెడీ మా బాబుకి ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టేసాను, అది తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో మా హస్బెండ్కి ఏమేమి చేసి పెడతాను, ఎట్లా చేసి పెడతాను అనేది మీకు చూపిస్తాను. తను ఫుడ్ ఏంటి, తన టైమింగ్స్ ఏంటి, ఇవంతా ఇవాళది. అండ్ ఓవరాల్ ఇవాళ నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, టౌన్కి వెళ్ళే పని ఉంది. ఎందుకంటే మా అమ్మమ్మ కొంచెం హెల్త్ బాగలేదు. సో ఆల్రెడీ మొన్న ఫ్రైడే ఒకరోజు వెళ్ళేసి వచ్చాను చూడడానికి. ఆ తర్వాత ఈ 3 days నుంచి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే డ్యూ టు రైన్ వల్ల. డైలీ ఎర్లీ మార్నింగ్ 11 దాకా వర్షం పడుతుంది, ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తుంది. కానీ 11 నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. మళ్ళీ నేను ఈవినింగ్ అది వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అక్కడ ఉన్నట్టు ఉండదు అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు ఈ 3 days నుంచి. సో ఇవాళ నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఒక కుదిరితే అవి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ హాస్పిటల్ కదా, అది కూడా చూపించాలా వద్దా, కొంతమంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ అందుకే ఆలోచిస్తున్నాను, పాసిబిలిటీని బట్టి అవి షేర్ చేయాలా వద్దా అనేది నేను ఆలోచించుకొని చెప్తాను. బట్ హాస్పిటల్కి వెళ్తాను. హాస్పిటల్ నుంచి నాకు చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి, పెద్దవేం కాదు, చిన్న చిన్నవి. అవి కూడా పాసిబుల్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మా ఆయనకి ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేనేం చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. లెట్స్ కంటిన్యూ దే. ఇక్కడైతే నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్కి, మా బాబుకి. మా బాబు హాట్ వాటర్ తాగాడు, మా హస్బెండ్కి తీయగా, రిమైనింగ్వి చల్లార్చి మా బాబుకి తాపుతాను బాటిల్లో స్టోర్ చేసేసి. సో పక్కన ఏంటంటే మా బాబు బాటిల్, అది డైలీ క్లీన్ చేస్తాను హాట్ వాటర్లో, అలాగా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుందని. మా హస్బెండ్ అయితే డైలీ వచ్చేసి హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసిస్తాను, అది తాగుతారు. ఇంకా ఇక్కడ వాటర్ అయితే హీట్ అయ్యాయి, అవి ఒక గ్లాస్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసి ఇంకా లెమన్ అండ్ హనీ అయితే మిక్స్ చేసి మా హస్బెండ్కి ఇస్తాను ఫ్రెండ్స్. కొంచెం కిచెన్ అయితే మెస్సీగానే ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ కదా, మా బాబుకి లేచేసరికి ఇడ్లీ అవి ప్రిపేర్ చేసి పెట్టాలి, లేకపోతే తనకి ఆకలి వస్తుందని. సో ఇదంతా క్లీన్ చేసి ఇదంతా చేసేసి నీట్గా పెట్టి వేయాలంటే అది పాసిబుల్ అవ్వదు. సో నేనైతే డైలీ ఇట్లానే కొంచెం మెస్సీగానే ఉంటుంది, బట్ ఎట్లయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే నేను క్లీన్ చేసుకుంటాను కిచెన్. స్టార్టింగ్ అయితే మాత్రం కొంచెం ఇట్లానే మెస్సీగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్గా అయితే కామ్రేడ్స్ ఇవి స్టార్టింగ్లోనే ప్రిపేర్ అయిపోయి అన్నాను కదా, చూపించకూడదు అనుకున్నాను. బట్ తర్వాత ఎందుకో అనిపించింది చూపిద్దాము, ఇడ్లీ ఎలా సాఫ్ట్గా ఉంది, వైట్గా ఉంది అనేది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఇడ్లీ ఇంతకన్నా సాఫ్ట్గా వైట్గా ఎలా కావాలి అంటే, మీకు ఏమన్నా టిప్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను షేర్ చేసుకుంటాను. ఈ ఇడ్లీ అయితే మా బాబు కోసం చేసేది. నేను మినపగుండ్లు అండ్
రవ్వ 1:1 రేషియోలో తీసుకుంటాను. ఎందుకంటే రవ్వ ఎక్కువ యూజ్ చేయను. మా బాబుకి పెట్టాయి కాబట్టి మినపగుండ్లు ఎక్కువగా ఉంటే అవి బలం కాబట్టి సో నేను 1:1 రేషియోలో తీసుకుంటాను. నార్మల్గా అయితే అందరూ 1:2 1:3 కూడా తీసుకుంటారు. బట్ నేను అట్లయితే తీసుకోను. 1:1 అనే తీసుకుంటాను. ఇంకా రవ్వ తగ్గించినా పర్లేదు, అట్లదైతే తీసుకుంటాను. అదైతే బాగా బలంగా హెల్దీ కాబట్టి. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు చేశాను. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను కామ్రేడ్స్. ఇంకా నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మకి ఎట్లుంటే ఒకసారి డాక్టర్ని అడిగేసి తనకు కొంచెం ధైర్యం చెప్పేసి తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి తర్వాత మా సిస్టర్ వాళ్ళ హోమ్కి అయితే వెళ్తాను. నెక్స్ట్ కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయన్నాను కదా, చిన్న చిన్న షాపింగ్స్ అయితే చూసేసుకుంటాను. చూసి షాపింగ్ చేసేసి ఇంకా ఈవినింగ్కి రిటర్న్ అవుతాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను వెళ్ళాలి. మా హస్బెండ్ ఉన్నట్టయితే డ్రాప్ చేసేవాళ్ళే. తనకి ఆఫీస్కి టైం అయిపోయిందని తను ఎర్లీగానే వెళ్ళిపోయాడు. నాకు ఇవాళ వర్క్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే వెళ్ళాలి. మా వదిన వాళ్ళ అబ్బాయి అయితే బస్ కానీ ఆటో కానీ ఎక్కేదాకా తను నాతో పాటు వస్తారు. అక్కడి నుంచి నేను ఒక్కదాన్ని హాస్పిటల్ దాకా ఈవినింగ్కి రిటర్న్ వచ్చేసేయాలి. సో అక్కడ పాసిబిలిటీ ఉంటే కనుక నేను హాస్పిటల్వి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం మిగతా పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది వ్లాగ్స్ ఇవన్నీ అనుకుంటే మాత్రం ఇంకా అక్కడ తీయను. సో అది ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే నేను బస్ స్టాండ్లో బస్ దిగేసాను. బయటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. బస్ స్టాండ్లో అయితే ఇక చాలా చేంజెస్ అయినాయి. చాలా రోజులు అవుతుంది రాక కూడా. చాలా చేంజెస్ చేస్తున్నారు. మా హస్బెండ్ ఉండడం వల్ల నేను ఎప్పుడు టైంకి వచ్చినా డైరెక్ట్ బైక్ కాబట్టి పని చూసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు బస్ స్టాండ్లో దిగితే చాలా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో నేను ఆ చేంజెస్ చూస్తూ వాక్ చేసుకుంటూ వస్తున్నాను. బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు, బాగుంది. ఇంకెక్కడైతే నేను హాస్పిటల్ రీచ్ అయ్యాను. ఫ్రూట్స్ అవి తీసుకెళ్తున్నాను మా అమ్మమ్మకి. సో నేను ఇంకా హాస్పిటల్ నుంచి రిటర్న్ అయ్యి నేనైతే బస్ స్టాండ్కి వచ్చాను ఫ్రెండ్స్. బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కేసాను. సో నేనైతే ఇంకా హాస్పిటల్లో నుంచి ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మని చూసేసి అక్కడికి మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు మా అమ్మమ్మని చూడడానికి. ఇప్పుడైతే తన సిచ్యువేషన్ బాగానే ఉంది. వాళ్ళు డిశ్చార్జ్ చేస్తామన్నారు. డిశ్చార్జ్ చేసేదాకా ఉందాం అనుకున్నాను కానీ బట్ డిశ్చార్జ్ చేయడానికి లేట్ అవుతుందన్నారు. 8, 9 అలా అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఆ టైంలో నాకు రావడానికి పాసిబిలిటీ ఉండదని చెప్పేసి నేనైతే వచ్చేసాను. సో అక్కడికి మా పెద్ద అక్క, మా రెండో అక్క వచ్చారు. ఇంకా అక్కడ మేము చాలాసేపు స్పెండ్ చేసాము. అక్కడ యాక్చువల్గా కొంచెం వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఎవరైనా పుట్టింటోళ్ళు కనిపిస్తే మాటలే సరిపోతాయి కానీ ఎవరికైనా ఇంకా వీడియోస్ ఇవి తీయడానికి అసలు ఆలోచన రాదు. తీయడానికి పక్కన పెడితే ఆలోచన రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే తీయలేదు ఎందుకు అంటే మా అక్క వాళ్ళ హౌస్ కూడా ఉండేది అక్కడే. సో మేము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో ఒక లాగ్ తీద్దామని నేను అసలు ఎవరిని తీయదలుచుకోలేదు. సో అట్లా అయితే ఇంకొకటి మా రెండో అక్క మాత్రం మా కోసం, నా కోసం, మా అమ్మమ్మ కోసం, మా అమ్మ కోసం, మా చెల్లి కోసం, మా పెద్దక్క కోసం, మా అందరి కోసం ఫ్రూట్స్ అయితే తెచ్చింది ఫ్రెండ్స్. అంటే వాళ్ళ ఊర్లో తోటలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి మా అందరి కోసం తనే ఎప్పుడు తెస్తూ ఉంటుంది. సో అవైతే మీకు ఇప్పుడు చూపించేస్తాను తను ఏమేమి తెచ్చిందనేది. సో ఎక్కడైతే మా హస్బెండ్ నన్ను కిడ్డింగ్ చేస్తున్నారు, నేను బ్లాగ్ తీస్తున్నానని చెప్పేసి. సో కాంటాక్ట్స్ ఇవైతే ఇవాళ మా రెండో అక్క తెచ్చింది.
ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనేంటి, ఈ జామ తోట నుంచి తెచ్చిన జామకాయలు అయితే ఏంటి, ఈ మునక్కాయలు అయితే ఏంటి, ఈ దోసకాయలు మాత్రం మా రెండో పెద్దకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ 3 మాత్రం మా రెండో అక్కడ ఇచ్చింది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. చాలా చెట్టు నుంచి తెంపుకొచ్చినాయి. వాళ్ళ ఊళ్ళో తోటలు ఉన్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇవి నేను కట్ చేయడానికి మా ఆయన ఒప్పుకోలేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటే తనకి ఇష్టం, అసలు టచ్ కూడా చేయలేదు. బట్ ఈ జామ తోట నుంచి తెంపుకొచ్చిన జామకాయ చూడండి, ఎంత చూస్తేనే కాయ అర్థమవుతుంది. చాలా చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. ఇది మీకు కాయ చూస్తేనే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంది. బయట మార్కెట్లో కొనే వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇలాంటి టేస్ట్, కాకపోతే ప్రైస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఇక్కడైతే మనకి నార్మల్ ప్రైస్కే ఇచ్చేస్తుంటారు. దట్టు ఏంటంటే మెయిన్ మా అక్కే తోటకెళ్ళి స్వయంగా తెంపుకొని వచ్చింది చూసుకొని. సో అందువల్ల తనకి వాళ్ళ హాస్పిటల్కి రావడానికి కొంచెం లేట్ అయింది. నేను తనకన్నా ముందే వెళ్ళిపోయాను. ఇవి కూడా అంతే సార్, ట్రైన్ కాంప్లెక్స్ తను ముందుగానే తెంపుకొని వచ్చింది. ఏంటి మునక్కాయలు తక్కువ వచ్చినాయి అనుకుంటున్నారా? తను మా అమ్మ వాళ్ళకి, మా అమ్మమ్మకి, మా పెద్దక్కకి, నాకు, మా చెల్లికి, వాళ్ళకి ఎన్ని వాటాలు దిగా నాకు వచ్చినాయి 3 ఫ్రెండ్స్. అందుకని తక్కువ వచ్చినాయి. ఇవి చెట్టు నుంచి తెంపుకొచ్చింది అండి. ఇవి మా పెద్దక్క వాళ్ళ చెట్టుకున్నవి దోసకాయలు. వాళ్ళు కూడా ఊళ్ళో తోటలు వేస్తారు పొలాల్లోవి. సో పొలాల్లో నుంచి తీసుకొచ్చింది. ఇంకా ఇవి కూడా షేరింగ్. సో నా వాటాకైతే ఇన్నే వచ్చినాయి, 2 వచ్చినట్టే. ఏవైనా దాదాపు 30 కేజీ దాకా ఉంటాయి. సో ఇవైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. సో డే అంతా ఇలా గడిచిపోయింది. నేను ఇంకిప్పుడు తినేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని పోవాలి. ఆల్రెడీ మా బాబుకి పెట్టేసి పడుకోబెట్టాను, తను ఎప్పుడో నిద్రపోయాడు. సో నేను ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి నేను పడుకుంటూ పోవాలి. అండ్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివాని ఛానల్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.